రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే బ్యానర్ రైట్ చూడొచ్చు. నీరో పాలన జీరో ఫాయిదా అంటూ కూడా ఇక్కడ బ్యానర్ రైట్ చూడొచ్చు. ఇదైతే గురుకులంలో ఫుడ్ పాయిజన్ తోటి 28 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. మరో సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆట విడుపు వంట వార్పు సీఎం రేవంత్ రెడ్డి కాలక్షేపం చేస్తున్నాడు అంటూ కూడా చూడొచ్చు. అయితే ట్రాక్టర్ ఇంజన్తో పొలానికి నీళ్లు పట్టిస్తున్నటువంటి సిచ్యువేషన్, మడితడి కోసం రైతు తండ్లాట అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక ఏదైతే గురుకులాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ ఇంతమంది విద్యార్థులు అస్వస్థకు గురైనా కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నప్పటికీ కూడా ఎందుకంటే దానికి సంబంధించి రివ్యూలు ఉండట్లేదు, విద్యాశాఖకు సంబంధించి అస్తవ్యస్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుందంటూ కూడా దానికి సంబంధించి మనం వార్తను అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే పట్టిసీమ కోసమే పట్టించుకోవట్లేదా అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. గలగల గోదావరి ఆంధ్రాకి తరలి వెళ్తున్నా కూడా కాంగ్రెస్ సర్కారు చోద్యం చూస్తుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మేడిగడ్డను పడవ పెట్టి ఏపీకి నీళ్లు పారిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ఏదైతే డెల్టా కోసమే కాళేశ్వరంపై కంటి సాకులు, అలాగే కన్నెపల్లిలో పంపులు ఆన్ చేయని ప్రభుత్వం, అలాగే దిగువకు తరలి వెళ్తున్న ప్రాణహిత జలాలను కూడా మనం రక్షించుకోలేని పరిస్థితి కనబడుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. పైనుంచి వచ్చినటువంటి వరదను ఎత్తిపోసేందుకు పట్టిసీమ పంపులను ఆన్ చేసిన ఏపీ సర్కార్. ఏదైతే పైనుంచి వస్తున్నటువంటి వరదకు సంబంధించి ఎత్తిపోసేందుకు పట్టిసీమ పంపులను ఆన్ చేసిన ఏపీ సర్కారు యథేచ్ఛగా ఈ గోదావరి జలాలను ఇటు తరలించుకుపోతుంది. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లు వదిలిస్తున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాల తరలింపు అలాగే బాబుకు ఉపకరించేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నీళ్ల విషయంలో కూడా బలపడుతున్న అనుమానాలు, ఏదైతే నీటి విషయాలను కూడా నీటి వాటాలకు సంబంధించి కూడా యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ సర్కారు నీళ్లను తరలించుకుపోతున్నా కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు చూసి చూడనట్లు ఉంటుంది, పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. ఎత్తిపోయడానికి నీళ్ళే లేవంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి గంటల్లోనే ఎక్కడో 100 కిలోమీటర్ల దిగువన పట్టిసీమ తాడిపూడి పంపులను ఆన్ చేసింది ఏపీ సర్కారు. దానికి సంబంధించి ఇక్కడ ఫోటోనే ఉదాహరణ, ఎగ్జాంపుల్, అదే సాక్ష్యం ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే ఇక్కడేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్ళు లేవంటూ పదే తెలంగాణ సమాజానికి అబద్ధాలు చెప్పడం, అటు ఏదైతే మేడిగడ్డ ప్రాణహిత వరదకు సంబంధించి కావచ్చు, లేకుంటే ఏపీకి తాడిపూడి అలాగే పట్టిసీమకు సంబంధించి అక్కడ ఆన్ చేసింది, పంపులను ఆన్ చేసి నీళ్లు ఎలా వాళ్ళు తోడేసుకుంటున్నారో క్లియర్ కట్గా చూడొచ్చు. తెలంగాణలో వానలు లేక పంటలు ఎండుతున్నా కూడా, మేడిగడ్డలో ప్రాణహిత వరద పారుతున్నా కూడా గోదావరి జలాలను ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. కానీ అందివచ్చినటువంటి అవకాశంగా చంద్రబాబు సర్కారు మాత్రం నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు అందరిది మదిలో ఒకటే ప్రశ్న మొదలవుతుంది, కాళేశ్వరాన్ని పడవ పెట్టింది ఆంధ్రాకు నీళ్లు పారించేందుక అంటూ కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. పట్టిసీమకు గోదావరిని పంపేందుకే ఇక్కడ పట్టించుకోవట్లేదా అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ప్రధానంగా ఇంకా గ్రాఫ్తో క్లియర్గా చూడొచ్చు. వరద వెళ్ళిపోతుంది అయినా కూడా కాంగ్రెస్ సర్కారు చేష్టలుడికి కాలయాపన చేస్తుందంటూ కూడా తెలంగాణ సమాజం విమర్శిస్తున్నటువంటి అంశం. ఏదైతే చూడొచ్చు, జూన్ నెలలో రోజుకు సగటున 3300 క్యూసెక్ల చొప్పున దిగువకు వెళ్ళినటువంటి వరద 10 టీఎంసీలు అంటూ కూడా ఇక్కడ గ్రాఫ్తో సహా వేసినటువంటి అంశం. నమస్తే తెలంగాణ పేపరు 49.23 టీఎంసీలు జూలై 1 నుంచి ఇప్పటి వరకు ప్రాణహిత నుంచి కిందికి తరలినటువంటి నీళ్లు అంటూ కూడా లెక్కలతో సహా చెప్తున్నటువంటి అంశం. ఇక మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు వృధాగా పోయినటువంటి నీళ్లు సుమారు దాదాపు 60 టీఎంసీల పై చిలుకు ఉండొచ్చు అని చెప్పేసి నమస్తే తెలంగాణ అంచనా వేసి ఆ డీటెయిల్స్ చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఇక్కడ తేదీలతో సహా చూడొచ్చు. ప్రధానంగా జూలై 1వ తేదీన ఎంత క్యూసెక్లలో వరద వెళ్ళిపోయింది 4750, అలాగే జూలై 2 12,000 పైచిలుకు, అలాగే జూలై 3న కూడా 19,000 పైచిలుకు కూడా వరద దిగువ రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి అంశం. జూలై 6నైతే ఏకంగా 1,22,270 క్యూసెక్ల నీరు కిందికి వాళ్ళు తరలించుకెళ్తున్నటువంటి అంశం చూడొచ్చు. గురువారం రాత్రి మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం వల్ల 81,000 క్యూసెక్లు అంటే దాదాపు 7 టీఎంసీలు నీళ్లను ఆంధ్ర తరలించుకుపోయిందంటూ కూడా క్లియర్గా చెప్పొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కన్నెపల్లి పంపులను ఆన్ చేయండి, మేడిగడ్డ బెరాజ్కు ఎలాంటి నష్టమూ లేదు, మేడిగడ్డ అన్నారం సుందిలను వాడుకోవచ్చు అంటూ కూడా తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. కనీస డ్రాడౌన్ లెవెల్ వరకు నిల్వ కూడా సాధ్యమే అంటూ కూడా చెప్తున్నది. తక్షణమే ఎత్తిపోతలు చేపట్టి రైతులను కాపాడాలంటూ కూడా తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు చెప్తున్నటువంటి అంశం. ఎవరు చెప్పినా కూడా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవట్లేదు. కనీసం తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు
ఏదైతే నీటికి సంబంధించినటువంటి ఇంజనీర్లు, నీటిపారుదలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి ఇంజనీర్లు వాళ్ళు చెప్పినా కూడా సర్కారు పట్టించుకోకపోతే ఇంకెవరు చెప్తే సర్కారు ఏంటుంది, ఎవరు చెప్తే అర్థమవుతుంది అనేది మాత్రం అందరిలో ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి అంశం. మరొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఖేల్ ఖతం, సీఎం రేవంత్ సొంత సర్వేలోనే తేట తెల్లమైంది అంటూ కూడా కేటీఆర్ నిన్న చెప్పినటువంటి అంశం. సగం పదవీకాలం పూర్తవడంతో పాలనా నాయకత్వంపై ముఖ్యమంత్రి విస్తృత సర్వే, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు వెల్లడి. ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు పెడితే 78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ కూడా ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న చెప్పినటువంటి అంశం. 2 మీడియా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మూసీ ప్రాజెక్టుకు 7,345 కోట్లు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. 21 కిలోమీటర్ల మేర తొలి విడత పనులు జరుగుతున్నాయి. జోన్ 1B కారిడార్లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ కూడా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే భగీరథకు బెయిలు షరతులతో మంజూరు చేసినటువంటి హైకోర్టు అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. బండికి రేవంత్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చూడొచ్చు. రైట్, ఇప్పటి వరకు ఈ వార్తల్లోని అంశాలను మనం పరిశీలించాం.